ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో అత్యంత విశేషమైనటువంటి క్షేత్రం. మన భారతదేశంలో మాత్రమే ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎక్కడా లేనటువంటి ఒక భాగ్యము మన ఆంధ్రులకి, తెలుగు వారికి లభ్యపడింది. అదే మల్లికార్జున స్వామి. ఇది భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిగా ఇక్కడ స్వామివారు నల్లమలాల అడవుల దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఈ దేవస్థానం ఉంది. ఈ యొక్క మల్లికార్జున స్వామిని ఏ రాశి వారు ఆరాధన చేస్తే అత్యంత ఫలితం. ఎవరు ఆరాధన చేసినా విశేష ఫలితం అండి మల్లికార్జునుడికి, అందులో సందేహమే లేదు. ఈశ్వరుణ్ణి ఎవరు ఆరాధన చేసినా వారికి ఐశ్వర్య ప్రాప్తి కలగటం తథ్యం, సకల శాపాలు నివృత్తి అవటం తథ్యం. కానీ ఆమిత్యము ఏదైనా ఒక రాశిని మనం ఎంచుకోవాలి అంటే అది కన్యారాశి. గుర్తుపెట్టుకోండి, కన్యారాశి వారు భ్రమరాంబ సమేత మల్లికార్జునుని దర్శించిన ఓం మల్లికార్జునాయ నమః అనేటువంటి నామాన్ని చదివిన అత్యంత విశేషం. వారికి ఉన్నటువంటి సకల పాపాలు పోతాయి, ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఈ మల్లికార్జున స్వామి వారిని తరచూ మల్లికార్జున అష్టోత్తరాన్ని చదవటం కానీ, ఆ యొక్క స్వామి నామాన్ని చదవటం కానీ చేస్తే విద్యార్థులు వారు జీవితంలో ఏ స్థితికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్థితికి వెళ్ళటం తథ్యం. కన్యారాశి వారు రాసి పెట్టుకోండి. సంతానము, గర్భిణీ స్త్రీలు, ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయ్యే గర్భం పొందినటువంటి స్త్రీలు, వీళ్ళకి వాళ్ళ యొక్క మనోవాంఛ తీరుతుంది. పెళ్ళి కాని వాళ్ళు ఎందుకు అంటే కనుక వరుడు కావాలి, సక్రమైనటువంటి వరుడు కావాలి. ఆ వరుడు కూడా చిరకాలము నిన్ను పట్టుకునే ఉండాలమ్మా, అంతే తప్ప ఏదో 5 ఏళ్ల తర్వాత ఇంకొకరిని ఎదుక్కోకూడదు. కాబట్టి అటువంటి మంచి భర్త కావాలి అనుకునేటువంటి ఆడవాళ్ళు తప్పనిసరిగా మల్లికార్జున స్వామిని దర్శించటం, ఆయన్ని పూజించటం మంచిది. శ్రీ శుభంకరి సేవా సమితి ఆసేతు హిమాచల పర్యంతం ఉన్నటువంటి ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా ఈ యొక్క మే 20 నుంచి జూన్ 3వ తారీఖు వరకు ప్రతి జ్యోతిర్లింగ క్షేత్రములో పార్థివ లింగార్చన, రుద్రహోమము, రుద్ర అభిషేకము, మహామృత్యుంజయ జపాన్ని చేస్తుంది. ఇక్కడ మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో జూన్ 1వ తారీఖున ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కన్యారాశి వారు పాల్గొనండి, మీ మనోవాంఛను తీర్చుకోండి. జై శుభంకరి. ఓం నమః శివాయ.